అంతకన్నా ఏం లేదా? ఎస్, ఓకే సార్. చంద్రబాబు గారు, ఇందాక మీరు బ్రిడ్జ్ గేమ్ గురించి మాట్లాడారు. ఒకసారి ప్లీజ్ సార్ అది డాక్యుమెంట్స్ చూపించండి. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్, ఒకసారి అది చూపించండి. ఇందులో ఉన్నాయి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోర్స్, వీళ్ళు వచ్చినటువంటి పోస్టుల్లో ఉద్యోగాలు కావాలి అంటే దానికి ఒక స్పోర్ట్స్ కోటా ఉంటుంది. ఆ స్పోర్ట్స్ కోటాలో బ్రిడ్జ్ గేమ్ ఉంది. తర్వాత వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే, అంటే సికింద్రాబాద్లో దీని ప్రధాన కార్యాలయం ఉంటుంది అనమాట. సౌత్ సెంట్రల్ రైల్వే ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా ఈ బ్రిడ్జ్ గేమ్ ఉంది, 11వ గేమ్గా చూపించినటువంటి పరిస్థితి. సో ఇదేంటంటే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీని ఆయా రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ బ్రిడ్జ్ గేమ్ పెట్టారు అంటే నిబంధనల ప్రకారం పెట్టాలి. కానీ బ్రిడ్జ్ గేమ్లో ఎవరికి ఉద్యోగాలు రాలా. సో చాలామంది పాపం కామెంట్ చేస్తున్నారు, ప్యాకెట్ ఆడితే ఉద్యోగాలు ఇచ్చేస్తారని చెప్పేసి. ఎవరికి ఇవ్వాలా? ఒకవేళ అది కూడా మీరు ఎవరికైనా ఇచ్చుంటే అది కూడా చూపిస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద మనం పోరాటం చేసే ప్రయత్నం చేద్దాం. రియాక్ట్ అవ్వండి సార్. సరే రాజు గారు, ఏదైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ పోవటానికి మాత్రం ఈ రోజు ఎన్ని అడ్డంకులు వేయాలో అన్ని అడ్డంకులు వేసినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మరో 2 నిమిషాల అవకాశం మాకు ఇచ్చారు కాబట్టి ఇప్పటిదాకా మాట్లాడినటువంటి పెద్దలు 2014 ఇప్పుడు జనసేనకు సంబంధించిన వారు చెప్పారు 2014 నుంచి 2019 వరకు ఎలాంటి పరిపాలన అయితే చేశారో అలాంటి పరిపాలన ఇప్పుడు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకో స్వామి, నువ్వు రాజకీయాల్లో నిద్రపోయినట్టున్నావు. 2017 నుంచి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చారు, అవినీతి జరిగిందన్నారు, ఆ వార్తనాదాలు పెట్టి ఆయన అంతా తిరిగారు. ఆయన అప్పుడు నచ్చకనే వచ్చినానని చెప్పారు కదా. అవన్నీ తెలుసుకొని మాట్లాడని, ఏదో మీడియా ముందు కూర్చొని ఆ ట్విట్టర్కు పోటీగా ఈ ట్విట్టర్ తయారవుతాడని చెప్పేసి మాట్లాడి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ట్విట్టర్ ఉద్యోగం ఎత్తుకుంటారంటే ఎత్తుకోండి. ఇక్కడ మేము ఏం కోరుతా ఉన్నాం, నిజాయితీగా ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మేము 4 ప్రశ్నలకు సంబంధించినవి అడుగుతా ఉన్నాం. వాటికి సమాధానం చెప్పాలి. ఉండనా వాసన ఉండండి, ఇచ్చిన 2 నిమిషాలన్నా మాట్లాడి ఉండండి సార్. పాపం ఆయన మాట్లాడండి. చంద్రబాబు గారు మీరు మాట్లాడండి సార్. సార్, ఇలా వీళ్ళు చెప్పేది ఎలా ఉందంటే, మనకి ట్రాఫిక్ పోలీసులు కనుక బండ్లు ఆపితే డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని అంటారు. డ్రైవింగ్ లైసెన్స్ చూపించామనుకోండి హెల్మెట్ ఉందా అంటారు. హెల్మెట్ ఉందనుకోండి ఇన్సూరెన్స్ ఉందా